నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూన్ 2వ తారీఖు నుండి 2024 జూన్ 8వ తారీఖు వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలలో ముందుగా మేషరాశి గురించి. ఈ మేషరాశి గురించి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వారంలో చంద్ర సంచారం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాము. చంద్రుడు 2వ తారీఖున మీనరాశిలో రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఇక 3వ తారీఖున మేషం రాశిలో అశ్విని నక్షత్రం మీద చంద్ర సంచారం జరుగుతుంది. అశ్విని నక్షత్ర అధిపతి కేతువు. ఇక 4వ తారీఖున మేషరాశిలోనే భరణి నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేయటం జరుగుతుంది. భరణి నక్షత్ర అధిపతి శుక్రుడు. 5వ తారీఖున వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. కృత్తికా నక్షత్ర అధిపతి సూర్యుడు. ఇక 6వ తారీఖున వృషభ రాశిలోనే రోహిణి నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేస్తాడు. తన సొంత నక్షత్రం, చంద్రుడు అధిపతి. ఇక 7వ తారీఖున వృషభ రాశిలోనే మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు. ఇక 8వ తారీఖున మిథునంలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు. అయితే మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశికి ఇవి యాక్టివేషన్లో బుధుడు, కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు. వీరు ఈ మేషరాశి వారికి ఏ ఏ ఫలితాలను అందివ్వబోతున్నారో గమనిద్దాము. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశికి ఈ వారం ప్రారంభం రోజున సానుకూల నిర్ణయాలు, వీళ్ళు ఈ ప్రారంభం రోజున సానుకూల నిర్ణయాలు తీసుకోలేరు. మానసికంగా ఒత్తిడికి గురయ్యే అలవాటుగా ఉంటుంది. ఖర్చులను పెంచుతుంది. ఈ రోజున 2వ తారీఖున గౌరవం కూడా ప్రభావితం కావచ్చు. కొంచెం అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వివాదాలకు దూరంగా ఉంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు అనేది గమనింపులో ఉంచుకోవాలి. వీళ్ళు మానసికంగా ప్రభావితం అయ్యేది కనిపిస్తోంది. ముందు వీరు సోమరితనంగా ఉండేది నివారించుకోవాలి. యాక్టివ్గా ఉండి ఎక్సర్సైజులు, మెడిటేషన్ లాంటివి చేసిన బద్ధకం నుండి ముందు బయటపడాలి. జరిగింది, జరగబోయేది, ఏదో తప్పు జరుగుతోంది అనే ఆలోచన వీరిని మనసుని ఈరోజు కుదిపివేస్తుంది. ఆ మానసిక ఒత్తిడి కూడా పెంచుతుంది. ఆ కారణాన చేపట్టిన ఏదైనా పని పూర్తి చేయడానికి వీరు అదనంగా కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు అవమానాలు కూడా ఉండేది కనపడుతోంది. వ్యాపారంలో ఇబ్బందులు పడేది ఉంది. శుభ సందర్భాలకి, దూర ప్రయాణాలకి కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ అవకాశాలు ఉన్నవారికి స్వస్థలానికి దూరంగా మరియు మీ పిల్లలకు దూరంగా ఉండవలసిన దశను మీపై బలవంతం చేయవచ్చు. ఉద్యోగం చేస్తున్నట్లయితే జాబుని వదిలివేయరాదు. జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వదిలితే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది గమనించుకోవాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనపడుతుంది. ప్రేమికులకు చెడ్డ కాలంగా ఉంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి అనేది కనిపిస్తోంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం లేదు అనేది చెప్పబడుతుంది. ఇక 3-4 తేదీల్లో జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు మరియు సంతోషకరమైన జీవిత కుటుంబం వాతావరణం ఏర్పడుతుంది. భౌతిక మరియు ఇంద్రియ సుఖాలను ఆనందిస్తారు. కుటుంబంలో కొత్త సభ్యులు రాకను కూడా ఆనందించవచ్చు. స్నేహితులు, బంధువులతో మంచి సమయం గడుపుతారు. మీకు మంచి ధనలాభం ఉంటుంది. ఈ 2 రోజుల్లోనూ 3-4 సంతృప్తి మరియు ఆనందంగా గడుపుతారు కుటుంబం సభ్యులతో. ఈ 2 రోజుల్లో భగవతారాధన మంచి శుభకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకి అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ 2 రోజుల్లో విదేశీ ప్రయాణాలకు అనుకూలం. అయితే పోటీ పరీక్షల్లో, ఉద్యోగం కోసం అవకాశాలు, పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కూడా బాగా రాణిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా ధీటుగా ఉంటారు ఈ 2 రోజుల్లో కూడా. ఇక 5, 6, 7 తేదీల్లో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి.
వివిధ ఆర్థిక వనరులు ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబంలో ఇబ్బందులు కూడా తల ఎత్తవచ్చు. సమస్యలతో సతమతమయ్యేది కనపడుతుంది. ధన నష్టంతో బాధలు ఉండొచ్చు అనేది కూడా కనపడుతుంది. ఆరోగ్యపరంగా కంటి సమస్యలతో బాధపడతారు. ఇంటిలో కలహాలు అపార్థాలు ఉండొచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి, మంచిది కాదు. కంటి సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక అవాంతరాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వారాంతం 8వ రోజున అనుకూల పరిస్థితులే ఉంటాయి. స్నేహితులతో ఇంటా బయట మంచి సంబంధాలు కలిగి మద్దతు పొందుతారు. ధైర్యంగా ఉంటారు. ఈ రోజున వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. పై అధికారుల నుండి అవార్డ్స్ కూడా పొందేది ఉండవచ్చు అనేది కనపడుతోంది. ఆ రోజున ఆ న్యూస్ కూడా మీరు వినొచ్చు. తక్కువ దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన రోజుగా కనపడుతోంది. సంతోషంగా సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమికులకి కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో కూడా వ్యాపార భాగస్వాములతో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు అనేది కనపడుతుంది. ఇది ఈ మేషరాశి వారికి ఈ వార ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇక అశ్విని నక్షత్ర జాతకులకి మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని నక్షత్ర జాతకులకి ఈ వారం సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. కుటుంబంలో కానీ ఏదైనా పని చేసే ముందు తగినంతగా ఆలోచించడం శ్రేయస్కరం. వీరికి మంచి విషయం ఏమిటంటే వీరు ఎల్లప్పుడూ వీరి తప్పుల నుండి నేర్చుకుంటం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రతికూలతను తగ్గించడానికి కూడా వీరు ప్రయత్నం చేస్తారు. ఇది వారంలో భరణి నక్షత్ర జాతకులకైతే కనుక కుటుంబ వ్యవహారాలలో చిరాకులు, కలహాలు, బంధువర్గంతో కలహాలు, ఏదైనా కొనుగోలులో వాదోపవాదాలుగా ఉంటాయి. ఇంట్లో అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కొన్ని విషయాలలో సంతోషంగా ఆనందకరంగా కూడా ఉండేది కనిపిస్తోంది. ఇక కృత్తిక నక్షత్ర జాతకులకైతే స్నేహితులతో కలిసేది, ప్రముఖుల పరిచయాలుంటాయి. సహాయ సహకారాలు, మద్దతు సిబ్లింగ్స్ నుండి, ఇతరుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి కూడా, బంధువర్గం నుండి కూడా లభిస్తుంది. కుటుంబంలో వాదనలు ముఖ్యంగా వీరు నివారించాలి. పరిహారాలకు వస్తే ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన, కుజ స్తోత్రాలు, కుజనికి పరిహారాలు సూచించటం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి ఈ వారం వారికి పెద్దగా ప్రతికూల ఫలితాలు అంతగా ఏమీ లేవు. బాగానే ఉంటుంది, బాగానే సాగుతుంది అనేది కనిపిస్తుంది. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.